హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్లోని 3వ పాఠమైన మన చుట్టూ ఉన్న జంతువులు పాఠం గురించి తెలుసుకుందాం. పాఠంలోకి వచ్చినట్టయితే అభ్యసన ఫలితాలు. ఈ లెసన్ ద్వారా విద్యార్థులకు ఎటువంటి అభ్యసన సామర్థ్యాలు వస్తాయంటే జంతువుల పట్ల అవి ఏం తింటాయి, ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా మనకు సహాయపడతాలనే విషయాన్ని, అలాగే జంతువులను ఎలా పరిరక్షించాలి, వాటి యొక్క లక్షణాలు, వాటి కదలికలు ఏంటి, అవి ఎలాంటి ధ్వనులు చేస్తాయి, వివిధ జంతువుల మధ్య ఉన్న భేదాలు ఏంటనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకుంటారు. అంతేకాకుండా జంతువుల పట్ల సున్నితత్వం పెంచుకుంటారు, వాటికి సహాయపడడం అనేవి జరుగుతాయి. ఈ అభ్యసన ఫలితాలన్నీ విద్యార్థులు ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటారు. లెసన్లోకి వచ్చినట్టయితే శ్రీను అనే అతను తన స్నేహితులతో కలిసి వాళ్ళ మామయ్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళారంట. అక్కడ రకరకాల పక్షులు, జంతువులను చూసి పిల్లలు కేరింతలు కొట్టారు. అందులో కిరణ్ అనే అతను చీమల పుట్టులోకి వెళ్ళడం గమనిస్తూ ఉంటే కుసుమ చెట్టు మీద ఉన్న ఉడతల్ని, పిచ్చుకల్ని గమనించిందంట. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ ఎన్ని కొంగలు, పక్షులు, కోతులు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఎద్దులు పడుకుంటున్నాయి, కోతులు ఉన్నాయి. ఇలా అన్ని రకాల జంతువుల్ని మనము ఇందులో చూడవచ్చు. మన చుట్టూ ఉన్న జంతువులు, మన చుట్టూ అనేక జంతువులు, పక్షులు ఉంటాయి. అవి రకరకాల ప్రదేశాల్లో నివసిస్తూ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. అంతేకాకుండా మన పరిసరాల్లోనే కాకుండా కొన్ని జంతువులు అడవుల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. మరి అడవుల్లో నివసించే జంతువులను ఏమంటాము? అడవి జంతువులు లేదా వన్యమృగాలు అంటారు. కానీ మన పరిసరాల్లో ఉండే జంతువులను ఏమనొచ్చు? మచ్చిక చేసుకునే జంతువులు అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కుక్క, ఆవు ఇవన్నీ కూడా మచ్చిక చేసుకునే జంతువులు. వీటిని మనం మన పరిసరాలలో చూడవచ్చు. ఇక్కడ ఉన్న అడవి జంతువులు, వీటిని మనము పరిసరాల్లో చూడలేము. ఇవి అడవుల్లో ఉంటాయి. ఈ జంతువులన్నీ అడవిలో ఉంటాయి. హైనా, జీబ్రా, సింహం, రాబందు ఇలాంటివన్నీ కూడా మనం అడవుల్లో చూడవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి మన ఇళ్ళతో పాటు మనము పిల్లుల్ని, కుక్కల్ని కూడా మన ఇళ్ళల్లో ఉంటాయి. ఈ కుక్కలు అనేవి మనకి ఇళ్ళకి కాపలా కాయడమే కాదనమాట, దొంగల్ని పట్టుకోవడానికి కూడా ఎంతో సహాయంగా ఉంటాయి. పిల్లులైతే ఎలకల్ని పట్టుకుంటూ ఉంటాయి. మరి ఇవేనా? మనతో పాటు ఆవులు, మేకలు, గుర్రాలు ఇవన్నీ కూడా వారికి సంబంధించిన శాలల్లో ఉంటాయి. మరి ఆవులు మనకి పాలిస్తూ ఉంటాయి. అదే ఎద్దులు, దున్నపోతులు అయితే మనకి ఎలా యూజ్ అవుతాయి? వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు. కోడులు, బాతులు అనేవి గుడ్లు పెడుతుంటాయి. అదేవిధంగా మాంసానికి కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ గుర్రాలు, గాడిదలు అనేవి మనము బరువును మోయడానికి ఉపయోగించుకుంటూ ఉంటామన్నమాట. మరి ఇళ్లల్లో ఉండే పెంపుడు జంతువులు మనకు సహాయపడమే కాకుండా వాటితో మనం సంతోషాన్ని కూడా పంచుకుంటూ ఉంటాము. అవునా కాదా? చిన్నపిల్లలు కుక్కలు ఉంటే కుక్కలతో ఆడుకోవడం వంటి పనులు చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ పులి, సింహం, ఏనుగు అలాంటివి అడవిలో ఉంటాయి. వీటిని ఏమంటారు? వన్యమృగాలు. వాటిని వన్యమృగాలు అని అంటారు. ఇక్కడ వన్యమృగాలు అయితే డబ్ల్యూ అని, అదేవిధంగా పెంపుడు జంతువులు అయితే డి అనే గుర్తుని పెట్టమని చెప్పాడు. మరి చూడండి, జిరాఫీ కానీ, ఏనుగు, సింహం ఇలాంటివన్నీ కూడా మనం, జీబ్రా ఇవన్నీ ఎక్కడ చూస్తుంటాం? మనము అడవుల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. లేదా జూ పార్కులు, వాటికి సంబంధించిన వాటిలో కూడా చూస్తూ ఉంటాము. అదేవిధంగా జంతువులు దుమకటం, ఎగరడం. అన్ని జంతువులు ఒకే విధంగా ఉండవు కదా. కొన్ని జంతువులు నడుస్తూ ఉంటాయి, మరి కొన్ని పాకుతూ, దుముకుతూ ఉంటాయి, కొన్ని ఈదడము. పక్షులైతే ఒక చోటు నుంచి ఒక చోటికి ఎగురుతూ ఉంటాయి. మరి పక్షులకి ఒక చోటు నుండి వేరే చోటికి ఎగరడానికి వాటికి ఉపయోగపడేవేంటి? కాళ్ళు, రెక్కలతో పాటు తోక కూడా వాటికి ఉపయోగపడుతుందన్నమాట. అదే చేపకైతే మొప్పలు, తోక, చేప యొక్క తోక కూడా చేప ఈదడానికి నీటిలో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసారా, బల్లి, పాము, తొండ ఇవన్నీ కూడా పాకుతాయన్నమాట. వాటి యొక్క శరీర భాగాల ఆధారంగా అవి పాకడం జరుగుతుంది. మరి చూడండి, ఇక్కడ వాటి పిక్చర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏవేమేం చేస్తుంటాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న పావురం కానీ, కాకి కానీ ఎగురుతాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ పాము, బల్లి పాకుతాయి. కుక్కలు,
పులులు నడుస్తాయి, కుందేలు అండ్ కంగారుస్ ఏం చేస్తుంటాయి, గెంతుతూ ఉంటాయి ఒక చోట ఉండి. అదేవిధంగా కోతి కూడా చెట్లపై నుంచి చెట్ల మీదకి గెంతుతూ ఉంటుంది. ఇక్కడ చేప, ఆక్టోపస్ ఏం చేస్తాయి, నీటిలో ఈదుతాయి, కప్ప కూడా గెంతుతుంది. ఈ విధంగా ఆ జంతువులు వాటి యొక్క చలనం అనమాట. ఇక్కడ నా ఇల్లు అని చూశారు. పిల్లలు చూడగానే కుందేలు ఏం చేసిందంట, బొరియల్లోకి వెళ్ళింది. అంటే బొరియల్లో నివసిస్తుంది కుందేలు. మరి అన్ని జంతువులు భూమి మీదే ఉంటాయా? కాదు కదా. కొన్ని జంతువులు భూమి మీద, కొన్ని నేల మీద ఉంటాయి. ఈ భూమి మీద, నేల మీద ఉండే జంతువుల్ని ఏమంటారంటే భూచర జీవులు అంటారు. అంటే ఉదాహరణకి ఆవు, కుక్క, పిల్లి ఇలాంటివన్నీ కూడా భూచర జీవులు అనమాట. మరి కొన్ని జంతువులు ఏం చేస్తుంటాయంటే నీటిలో ఉంటాయన్నమాట. అలాంటి జంతువుల్ని జలచర జీవులు అంటారు. మరి జలచర జీవుల యొక్క పడవ వంటి ఆకారము, వాజాలు, మొప్పలు, వాటి యొక్క తోక అనేవి అవి నీటిలో నివసించడానికి ఉపయోగపడతాయి. కొన్ని జంతువులు అటు నేల మీద ఉంటాయి, కొన్ని సందర్భాలలో నీటిలోనూ ఉంటాయి. ఇటువంటి జంతువుల్ని మనము భూచర జీవులు అంటారనమాట. అంటే ఈ భూచర జీవుల యొక్క చర్మం అనేది తేమతో కూడుకొని బలమైన వెనక కాళ్ళు కలిగి ఉంటుంది. ఇవి నీటిలో నివసించడానికి వాటికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ జంతువుల వేళ్ళ మధ్య, ఈ జీవుల వేళ్ళ మధ్య చర్మం ఉంటుందన్నమాట. ఉదాహరణ చూసుకున్నట్టయితే కప్ప, సాలమాండర్ అనేవి ఉభయచర జీవులు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, వాటి పేర్లు అవి ఎక్కడ ఉంటాయనేవి చెప్పమన్నారు. వీటి గురించి మనకు తెలుసు. ఎక్కడ ఉంటుంది చూడండి, ఏనుగు ఇవన్నీ కూడా అడవుల్లో ఉంటాయి. తాబేలు నీటిలో ఉంటుంది, కొన్ని సందర్భాలలో బయట కూడా తిరుగుతూ ఉంటుంది. పాము చూడండి చీమల పుట్టలో ఉంటాయి. ఇలా వాటి యొక్క అవి ఎక్కడెక్కడ ఉంటాయనేవి చెప్పడం జరిగింది. కొన్ని భూచర జీవులకి, జలచర జీవులకి కొన్నిటికి రాయమని చెప్పారనమాట. అదేవిధంగా ఏవి ఎక్కడుంటాయి, సింహం ఎక్కడుంటుంది, గుహల్లో ఉంటుంది. పాములు, ఎలుకలు ఎక్కడుంటాయి, కలుగుల్లో ఉంటాయి. కోతులు చెట్లపైన ఉంటాయన్నమాట. పెంపుడు జంతువులు అయితే ఇదే విధంగా ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ కోళ్ళు కానీ, గుర్రాలు, పందులు, కుక్కలు అవన్నీ కూడా మనుషులు వాటికి సంబంధించి కొన్ని ప్రదేశాలను ఏర్పాటు చేశారు. కప్పలు అయితే చెరువులో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పక్షులు చెట్ల మీద, పంజరాలలో కూడా ఉంటుంటాయి అన్నమాట. మరి ఇవి ఏం తింటాయి అంటే మనం చూసుకున్నట్టయితే ఈ జంతువులు అనేవి, ఈ గాడిదలు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కూడా కేవలం మొక్కల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఉడతలు అలాంటివి అయితే కాయల్ని, గింజల్ని తీసుకుంటుంటాయి. ఇలా కేవలం మొక్కల్ని మాత్రమే తినే వాటిని శాకాహారులు అంటారు. మరి పులి, సింహం, నక్క, మొసలి ఇలాంటి జంతువులు కేవలం మాంసాన్ని మాత్రమే తింటాయి. చూడండి అంటారు, ఆకలేస్తే పులి గడ్డి తినదు, సింహం గడ్డి తినదు అంటుంటారు. అదేనమాట. ఇలాంటి వాటిని ఏమంటారంటే మాంసాహారులు అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలుగుబండి, కాకి, కోతులు అండ్ కుక్క ఇవన్నీ కూడా అటు మొక్కల్ని తింటుంటాయి, ఇటు జంతువుల్ని తింటాయి. ఇలా తినే వాటిని ఏమంటారు, ఉభయహారాలు అంటారు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, శాకాహారులకు సంబంధించి, మాంసాహారులకు సంబంధించి, ఉభయహారులకు సంబంధించి. ఇక్కడ చూడండి ఎలుక, కోడి, పంది ఇవన్నీ కూడా ఉభయహారులు, ఎలుగుబండి. మరి ఒక అమ్మాయి పిక్చర్ నేను ఎవరిని అడిగింది, ఎవరు తను, మనము ఉభయహారులం, మనుషులం కూడా అవి తింటాము, ఇవి తింటాము. చూడండి కింద ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చారు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు పుష్పాల్లోని మకరందం పీల్చుకుంటూ ఉంటాయి. అవునా కాదా, మనం చూస్తూనే ఉంటాము. ఈ రాబందులు, కాకులు, నక్కలు ఏం చేస్తుంటాయంటే చనిపోయి కుళ్ళిపోయిన జంతు కళేబరాల్ని తింటాయన్నమాట. అందువలన వీటిని ఏమంటారంటే సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారనమాట. అది ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత చూసుకున్నట్టయితే వీటి యొక్క ఆహారం అన్నమాట, ఆహారంతో జత చేయమని చెప్పారు. చూడండి ఇక్కడ పులి యొక్క ఆహారం ఏంటి, జింక. కోతి పళ్ళను తింటుంది. ఇక్కడ చిన్న ఒక పావురం ఉంది, గింజల్ని తింటుంది. ఇక్కడ పిల్లి ఎలుకను తింటుంటే కప్ప కీటకాలను తింటుంది. ఇవి వీటికి సంబంధించిన ఆహారం అన్నమాట. అంతేకాకుండా పక్షులు వాటి యొక్క భావాలు చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే హెచ్చరికలు అనమాట. వారి నివాస ప్రాంతానికి రాకుండా అవి వివిధ ధ్వనులను చేస్తూ అరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా పక్షులు ఇతర పక్షులకు సమాచారం చేయడానికి కూడా వివిధ ధ్వనులు చేస్తూ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. లేగదూడ అరవడము తల్లిని చూసి, కోయిలలు కూడా వసంతకాలంలో కూయడము కానీ, ఇంట్లో బల్లులు అరవడము, ముఖ్యంగా రాత్రిపూట అయితే కీచురాల శబ్దాలు మనం ఎక్కువగా పల్లెటూరుల్లో వింటూ ఉంటాం అన్నమాట.
మరి వేటిని ఎలా అరుస్తాయని కొన్ని శబ్దాలు ఇచ్చారు, వాటిని మనం చూడొచ్చు ఇక్కడ. మొరగడం ఏం మరుగుతుంది? కుక్క మరుగుతుంది. కీచుదనం గొల్లబాముకుంటుంది. సకిలింపు గుర్రం అనేది సకిలించడం జరుగుతుంది. కావు కావు అని ఏమంటుంది? కాకి అంటుంది. మేమే అంటే మేక, మ్యావ్ అంటే పిల్లి, గాండ్రింపు అంటే సింహం అనమాట. బుస కొట్టేది ఏంటి? బుస కొడుతుంది పిల్లలు, బుస కొట్టేది పాము. కుహు అంటే కోయిల, గుర్రు గుర్రు అని అరిచేదండి పంది అనమాట. ఇవన్నీ కూడా అవి జంతువులు చేసేవి. అయితే కిరణ్సి ఆడుకుంటుంటే చిన్న పక్షి పిల్ల తన యొక్క పక్షి గూటిలోంచి కింద పడితే కిరణ్ దాన్ని రక్షించాడు అనమాట. మళ్ళీ సేఫ్గా దాన్ని గూట్లో పెట్టాడు. దీన్ని చూసి మామయ్యను అభినందించాడు. మరి పిల్లలు ఇక్కడ కొన్ని చేయకుండా పనులు ఉన్నాయి, అవేంటి చూడండి. మన పరిసరాల్లో జీవుల్ని మనం రక్షిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే పరిసరాలు అనేవి ఆహ్లాదకరంగా ఉంటాయి. జంతువుల్ని పక్షుల్ని కాపాడాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే గుడ్లను పగలగొట్టడం, ఆ గూళ్ళను చెదరగొట్టడం అవి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సీతాకోక చిలుకలు తూనీగల రెక్కలను పీకడం కానీ, వీధి కుక్కలపై రాళ్ళు వేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటాయి. అవన్నీ కూడా చేయకూడదు, మళ్ళీ వాటికి కూడా బాధ కలుగుతుంది. అంతేకాకుండా జంతువులకి పక్షులకి కాపాడాలి, వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడం, వాటిని రక్షించడం మన బాధ్యత అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామో చూడండి. ఈ ప్రపంచంలో మనతో పాటు జంతువులు కూడా ఉంటుంటాయి. జంతువులు 2 రకాలని చెప్పుకున్నాం. పెంపుడు జంతువులు, అడవి జంతువులు. జంతువులు నడవడం, పాకడం, దుమకడం, ఎగరడం, ఈదడం, ఒక చోట నుంచి ఒకటికి వాటి చలనాలు అనమాట. జంతువులు నేలపైన ఉంటాయి, నీటిలో ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాల ఆహారాన్ని కూడా జంతువులు తీసుకుంటూ ఉంటాయి. జంతువులు భావాన్ని వ్యక్తం చేయడానికి ఏం చేస్తాయి? ధ్వనులు చేస్తుంటాయి. మనకి జంతువుల పక్షుల పట్ల దయ ఉండాలి. ఇక్కడ కొన్నిటికి చూడండి. నేనెవరిని అడిగారు. పొడువుగా ఉంటాను, నాకు కాళ్ళు చేతులు లేవు, పాకుతాను, చీమల పుట్లో వెళ్తాను. ఏంటిది? పాము అనమాట. నీటిలో నివసిస్తాను, నిద్రపోను, మొప్పలతో శ్వాసిస్తాను, నేనెవరిని అన్నారు. ఏంటిది? చేప. నాకు 4 కాళ్ళు ఉన్నాయి, పాలిస్తాను, ఆకులు తింటాను, మేక అనమాట. అదేవిధంగా నాకు రెక్కలున్నాయి, ఆకాశంలో ఎగురుతాను, నేలపై ఉన్న చిన్న వస్తువును కూడా చూడదు. అదేంటంటే రాబందు అనమాట. ఆ విధంగా ఈ లెసన్కి సంబంధించినది. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.